నింపాలి అంటే వర్షం నీళ్లు గాని, లో నుంచి పుట్టి బయటకు వచ్చినవి గాని, స్ప్రింగ్స్ అంటారు కదా, అలాంటి నీళ్లతో మాత్రమే నింపాలి. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు జీవజలం అంటారు. ఎప్పుడైతే ట్యాంక్ అంతా మురికైపోయిందో అక్కడ ఉన్న ప్రజలు వెళ్ళి సమాజ మందిరపు అధికారితో గాని లేదా అక్కడ ఉన్న ప్రధాన యాజకునితో గాని వెళ్ళి, అయ్యా నీళ్ళన్నీ పాడైపోయినాయి, మీరు వచ్చి చూడండి అంటే, వెంటనే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పైన చెత్త అంతటిని కూడా పైకి లాగేస్తాడనమాట. తను చేయగలిగిందంతా దాన్ని క్లీన్ చేయడానికి చేసేసి, వాళ్ళు పక్కన జారులో పెట్టుకుని ఉంచారు కదా వాటరు, దానిలో నుంచి ఒక చిన్న పైపు దీనిలో పెడతారు. ఈ వాటర్ పెద్ద ట్యాంక్ లో పెట్టి ఈ సమాజ మందిరపు అధికారి ఏం చేస్తాడంటే ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి ఇలా కట్టేస్తాడు. వెంటనే కట్టేసినప్పుడు ఏమవుతుంది, జస్ట్ 1 డ్రాప్ లేదా మాక్సిమం 2 డ్రాప్స్ మాత్రమే ఆ వాటర్ లో పడతాయి అన్నమాట. అంటే ఇది లివింగ్ వాటర్, అంటే జీవజలం. ఆ పాడైపోయిన ట్యాంక్ అంతా కూడా ఈ ఒక్క డ్రాప్ నీటి ద్వారా మొత్తం కూడా శుద్ధి అయిపోతుంది.